టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఎందుకు ఓడిగా 300 కోట్ల రూపాయల అక్రమాలు సంతోష్ ఇసుక గ్రానైట్ కంపెనీల ద్వారా పర్మిషన్ కన్నా అదనంగా దాదాపుగా 4.3 హెక్టార్ల అక్రమ తవ్వకాలు బినామీ పేర్ల మీద ఆస్తులు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 39 కోట్ల ఎగువేత మా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన సోదరుడు నిబంధనల ఉల్లంఘన లాకర్లు ఫోన్లు సీజు దర్యాప్తు కొనసాగుతున్నది ఈడీ ప్రకటన వీళ్ళెవరు మమ్మల్ని వేధిస్తున్నారని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. అంటే ఇట్లా ప్రభుత్వానికి రావాల్సినటువంటి 39 కోట్ల రూపాయల డబ్బులు నెగ్గొడితే మంచిదా? 300 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకుంటారా? పటాన్చెరు ప్రజలు చెప్పాలి. బెదిరించి లొంగ తీసుకునేటువంటి యత్నము బీఆర్ఎస్ నేతలకు ఈడీఐటీ వేధింపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్. అంటే ఏం చేయొద్దు, మేము ఏం చేసినా కూడా సప్పుడే కూర్చోవాలి, మేము దోసుకపోతాం, ఇసుక దొంగతనం చేస్తాం, మట్టి దొంగతనం చేస్తాం. నిన్నటి దాకా ఊర్లల్లా టీఆర్ఎస్ నాయకులు ఇసుక దందాలు నడిపించారు, ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాలు నడిపిస్తారు. నిన్నటి దాకా ఊర్లల్లా టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ జాగా కనపడితే అక్కడ లేకపోతే వెంచర్లు వేయడము, ఇష్టారీతిన భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడము, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడము. అంతే తేడా. ఇప్పుడు ఈయన ఏమవుతుంది, ఈయన బీజేపీకో కాంగ్రెస్కో పోతాడు పటాన్చెరు ఎమ్మెల్యే. అసలు అంతకుముందే ఆయన అనర్హతమే ఉండే, ఆ అనర్హత కూడా ఏదో తప్పించుకున్నట్టు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు 300 కోట్ల అక్రమాలు. ఈ ఈడీ సెర్చ్లో దొరికినటువంటి ఆస్తులన్నీ కూడా అప్డేట్లో ఉన్నాయా లేవా? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ రెడ్డిలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 300 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించినట్టు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీలు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మధుసూదన్ రెడ్డి మైపాల్ రెడ్డి వారి బంధువులు 10 ఇళ్లలో చేసుకుంటే వీళ్ళ 4.5 హెక్టార్లు ఎక్కువగా తవ్వేరు. వాళ్ళు లీజ్ తీసుకున్న దానికంటే ఆక్రమించిన స్థలంలో 10,11,000 క్యూబిక్ మీటర్ల బిల్డింగ్ స్టోను రోడ్డు మెటల్ను వెలికితీసి 300 కోట్లు సంపాదించారని వెల్లడించారు. ఈ నగదుతో బినామీల పేర్ల ఆస్తులు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు. మరి ఇప్పుడు ఏం చేయాలి హరీష్ రావు గారు? వీళ్ళు ఈ చేసింది ఈడీ తప్పు చేసిందా లేదా? మైపాల్ రెడ్డి ఏం తప్పు చేయలేదని ఆయన తరపున మాజీ మంత్రి హరీష్ రావు గారు వకాల్తా పుచ్చుకుంటారా? ఈడీది తప్పు, ఈడీ తప్పుల కేసులు పెట్టింది. ఆయన 1 ఎకరం ఎక్కడైతే లీజుకు తీసుకున్నాడో 1 ఇంచు కూడా లీజు కంటే ఎక్కువ ఒక భూమి తవ్వలేదు, క్రషర్ పెట్టలేదు, ఇసుక తవ్వలేదు అనేటువంటి మాట హరీష్ రావు నిరూపణ చేయగలుగుతారా? ఒకవేళ నిరూపణ చేయలేకపోతే ఇది మైపాల్ రెడ్డి తప్పు అనేటువంటి విషయము హరీష్ రావు చెప్పాలి. ఏదన్నా ఒకటి టీఆర్ఎస్ నాయకులైనా చెప్పాలి. అంటే ఎవరు తప్పు చేసినా ఏం అవసరం లేదు, మీరు ఎమ్మెల్యే గెలిస్తే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇష్టం ఉన్నట్టు దోచుకోవడం అనేటువంటిది, మీ ఇష్టారైతే దోచుకోవడం అనేటువంటిది రాసిచ్చిరా? కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరైనా సరే ఇట్లా ఇష్టారైతిన ఈడీ కేసు పెట్టిన తర్వాత 300 కోట్లు బినామీగా సంపాదించారనేటువంటి విషయం చెప్పారు. అందులో ఎవరి పాత్ర ఉన్నది? అందులో టీఆర్ఎస్లో ఇంకెవరి పాత్ర ఉన్నది? టీఆర్ఎస్ వాళ్ళది ఇంకెవరి పాత్ర ఉన్నటువంటి విషయం చెప్పాలి. లేకపోతే ఈడీ కేసులు పెట్టిరు, లొంగ తీసుకుంటారు, భయపెట్టడం ఏంటి? నిజాలు నెగ్గు తేల్చడంలో తప్పున్నదా? నిజాలు తప్పుడున్నదా? 2014లో ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తులన్నీ, 2009లో ఎంత, 2014లో ఎట్లా వ్యాపారాలు సక్రమంగా చేసి ఆయన వ్యాపారము ఓన్లీ మైపాల్ రెడ్డి మీదనే ఈడీ దాడులు అయినాయా? అనేక మంది వ్యాపార సంస్థల మీద ఈడీ దాడులు, ఐటీ దాడులు జరుగుతుంటాయి. దాడులు కాదు, సోదాలు జరుగుతుంటాయి. ఈడీకి సంబంధించినవి. మీరు అక్రమంగా నేను చెయ్యలేదు అనేటువంటి మాట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు చేయగలుగుతారా? ఈ విషయంలో స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి బీజేపీ మీద దాడులు చేయొద్దు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈడీ దాడులు చేయొద్దు, మేము తెలంగాణలో అధికారంలో కాబట్టి మా పైన దాడి చేయొద్దు, ఎవరిపైన ఏం కేసులు పెట్టద్దు, మీరు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా తవ్వుకుంటా ఊర్లలో పోతే ఏడువైనా సరే ఇసుక మీదనే బతుకుతున్నారు. ప్రకృతి రేపు పొద్దుగాల కన్నెర చేస్తే ఇసుకలు అమ్ముకొని, మట్టి అమ్ముకొని, కంకర అమ్ముకొని, గుట్టలు తవ్వి, వెంచర్లేసి, వ్యవసాయ భూములను బెదిరించి ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నది. ఇష్టారాజ్యంగా వెళ్ళిపోయింది. ప్రజలు ఎవరికి వేయాలో ఓటు అర్థం కావట్లేదు. ఈ పార్టీ గెలిపిస్తే గెలిచిన వాళ్ళు అట్లే ఉన్నారు, ఆ పార్టీ గెలిపిస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు అట్లే ఉన్నారు. 100,000 కోట్లు అట్లా 1,000 కోట్లు అట్లనే ఉన్నాయి దీనికి సంబంధించిన దాంట్లో.
ఎవరేం చేయాలి దీనికి సంబంధించి?